గుడ్ ఈవినింగ్. ఏడుకొండలవాడి ఆస్తులపై మరోసారి దుమారం చెలరేగుతోంది. ఆపద ముక్కులవాడికి ఎంత ఆదాయం ఉందో, ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఆస్తులున్నాయో తెలియని అయోమయ స్థితిలోనే సరికొత్త రగడ ఒకటి మొదలైంది. నిరర్ధక ఆస్తులనే అమ్ముతున్నామని టీటీడీ చెబుతోన్నా అవి నిరర్ధకాలు ఎందుకు అవుతాయన్న ప్రశ్నలు వేస్తున్నారు. దేవుడి ఆస్తులే కాపాడలేని ప్రభుత్వానికి పాలించే అర్హతే లేదన్న విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. ఇంతకీ ఎవరిది నిర్వాకం? ఎందుకు ఈ నిరర్ధకం? దీనిపై అసలు టీటీడీ ఏమంటోంది? పాలక మండలి ఏం చెబుతోంది? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సరికొత్త రాజకీయ దుమారం రేగింది. తిరుమల వెంకన్నకి చెందిన నిరర్థక ఆస్తుల విక్రయాలపై రగడ జరుగుతోంది. విరాళాల రూపంలో శ్రీవారికిచ్చిన కోట్లాది రూపాయల విలువైన స్థిరాస్తులను ఎలా అమ్ముతారంటూ ప్రతిపక్షాలు మూకుమ్మడి దాడికి దిగుతున్నాయి. ఇదంతా ఈ తప్పంతా గత ప్రభుత్వ హయాంలోనిదేనంటూ ఎదురుదాడికి దిగుతోంది. తెలుగుదేశం అధికారంలో ఉన్న కాలంలో చేసిన తీర్మానాలని తాము అనుసరిస్తున్నామంటూ చెప్పుకొస్తోంది. 1974 నుంచి 2014 వరకు సుమారుగా 169 భూములను వేలం వేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 84, తెలంగాణలో 2, తమిళనాడులో 36, కర్ణాటక 6, ఒరిస్సాలో 1, 6,47,00,000 రూపాయలకు సుమారుగా 2014కే ఈ వేలం వేసే ప్రక్రియ జరుగుతుంది, ప్రాక్టీస్గా నడుస్తుంది. ఈ వేలం వేయడం అన్నది భగవంతుడికి కార్పస్ ఫండ్ తయారు చేసే భాగంలో ఆ రోజు చేసిన ప్రభుత్వ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే జరిగాయి. తమిళనాడులో శ్రీవారి నిరర్థకాస్తులు అన్యక్రాంతమవుతున్నాయని, అందుకే వాటిని విక్రయించాలని నిర్ణయం తీసుకున్నామని పాలక మండలి చెబుతోంది. తమిళనాడులోని 10 జిల్లాల్లో తిరువణ్ణమలై, తిరుచిరాపల్లి, తిరుచి, తిరువళ్ళూర్, ధర్మపురి, విల్లుపురం, కంచి, కోయంబత్తూరు, వెల్లూరు, నాగపట్టణం జిల్లాలోని వేరువేరు ప్రాంతాల్లో ఈ భూములు ఉన్నట్టు గుర్తించిన టీటీడీ 8 మంది అధికారులతో 2 కమిటీలను నియమించింది. వాటి రిజిస్ట్రేషన్ బాధ్యతలను కూడా వారికే అప్పగించింది. అలా శ్రీవారి స్థిరాస్తులను విక్రయించడం ద్వారా కనీసం 200 కోట్ల రూపాయలు ఆర్జించాలి అనేది టీటీడీ ప్రణాళిక. ఈ మొత్తాన్ని తిరుమల ఖజానాలో చేరుస్తారు. ఇదే రాజకీయ దుమారానికి కారణమవుతోంది. దేశవ్యాప్తంగా ఎన్నో ఆస్తులు, కొన్ని వందల వేల కోట్ల ఆస్తులు ఈ సంస్థ ఈవేళ 5 సెంట్లు భూములు, 10 సెంట్లు భూములు, అర్ధెకరా భూమి, కాలెకరా భూమి, అందులో చూస్తే ఇవన్నీ మేము ఆస్తులు అమ్ముతున్నాము, నిరర్థకమైన ఆస్తులు అమ్ముతున్నాం. ఎన్ని వేల కోట్లు వస్తే మీకు ఆస్తులు అమ్మితే అవి మీవే? అవి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఆస్తులు. అవన్నీ అవి ఇచ్చిన భక్తులు ఏముంది, వెంకటేశ్వర స్వామికి ఉపయోగపడతాను ఇచ్చిన భూములు. ఇవన్నీ చేసి సొమ్ము చేసుకుంటామంటారా? దీనికి అప్సెట్ ప్రైస్ ఫిక్స్ చేసి నువ్వేవుడి అప్సెట్ ప్రైస్ ఫిక్స్ చేసుకోవడానికి? అంటే నువ్వు వచ్చి ఆస్తులు ఇవ్వాలంటే ఆ వైబిలిటీ చూపించి నీకు కానుక ఇవ్వాలనా? శ్రీవారి ఆస్తులను విక్రయించడానికి టీటీడీ సిద్ధం కావడంతో రాజకీయ పార్టీలు, వివిధ సంస్థల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వామివారి ఆస్తులను అమ్మాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ మండిపడుతున్నాయి. నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. టీటీడీ ఆస్తులను కాపాడలేని ప్రభుత్వానికి పరిపాలన కొనసాగించే హక్కు లేదని విమర్శిస్తున్నాయి. ఈ విమర్శలపై టీటీడీ వివరణ ఇచ్చింది. నిరర్థక ఆస్తుల విక్రయం కొత్తేమీ కాదని చెబుతోంది. 1990లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవో మేరకు తాము నిరర్థక ఆస్తులను విక్రయించాలని నిర్ణయించామంటోంది. దేవస్థానం ఆస్తులను విక్రయించడం, లీజుకివ్వడం లాంటి అధికారాలు టీటీడీ బోర్డుకే ఉన్నాయంటోంది. బోర్డు నిర్ణయాలకి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, 1974 నుంచి నిరర్థక ఆస్తుల అమ్మకం ప్రక్రియ కొనసాగుతోందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చదలవాడ కృష్ణమూర్తి చైర్మన్ గా ఉన్న సమయంలో టీటీడీ పాలక మండలి 2015లో ఇలాంటి ఓ తీర్మానం కూడా చేసిందని గుర్తు చేస్తున్నారు ఆయన. ఇవాళ స్పెషల్ డిస్కషన్ చేపట్టాం. ప్రస్తుతానికి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి నిరర్ధక ఆస్తులుగా చూపెడుతూ వాటిని వేలం వేయడానికి ప్రస్తుతానికి నిర్ణయం తీసుకుంది టీటీడీ బోర్డు. దీనిపై ఆల్రెడీ అన్ని ప్రాంతాల నుంచి, అందరి నుంచి కూడా, అన్ని పొలిటికల్ పార్టీస్ నుంచి, ముఖ్యంగా ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు లేవనెత్తుతున్నాయి. అనేక ధార్మిక సంస్థలు, అందరూ కూడా దీనిపై చర్చించుకుంటూ ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో అసలు ఈ ఆస్తులు నిరర్ధక ఆస్తులుగా ఎలా లెక్కగట్టారు? ఎవరు లెక్కగట్టారు? ఎందుకని వీటిని ఖచ్చితంగా వేలం వేయాల్సి వస్తోంది? ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు డిస్కషన్లో మాట్లాడచ్చు. అండ్ ఇవాళ మనతో పాటు డిస్కషన్లో పాల్గొనడానికి ముందుగా భానుప్రకాష్ రెడ్డి గారు, మాజీ టీటీడీ బోర్డు మెంబర్, మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత కొద్దిమంది మనతో పాటు వచ్చి జాయిన్ అవుతారు, వారితో కూడా మాట్లాడదాం. ఫస్ట్ భానుప్రకాష్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి.
భానుప్రకాష్ రెడ్డి గారు, మాజీ టీటీడీ బోర్డు మెంబర్గా మీరు అంటే మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా విషయాలు తెలుసు. అనేక సార్లు బోర్డు మీటింగుల్లో పాల్గొని అనేక నిర్ణయాలు తీసుకున్నటువంటి విషయాల్లో మీరు కూడా ప్రత్యక్ష సాక్షులు. అసలు నిరర్ధకాస్తులుగా వీటిని ఎవరు గుర్తించారు? ఈ నిరర్ధకాస్తుల్ని ఖచ్చితంగా వేలం వేయాల్సిన అవసరం ఉందా? ప్రస్తుతం జరుగుతున్నటువంటి రగడకు సంబంధించి విషయం అంతా మీకు తెలుసు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆస్తులకు సంబంధించినటువంటి విషయం 2015లో నేను ధర్మకర్తల మండలి సభ్యులుగా ఉన్నప్పుడు సమావేశంలో ఒక అంశాన్ని లేవనెత్తడం జరిగింది. స్వామివారికి సంబంధించినటువంటి స్థిరాస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ చోట్ల ఉన్నాయి, అవి ఇప్పుడు నుండి ఏ పరిస్థితులు ఉన్నాయి, ఎన్ని కోర్టులో ఉన్నాయి, వివాదాల నుంచి ఎన్ని బయటపడ్డాయి, వాటి పొజిషన్ ఎవరి దగ్గర ఉంది, మన పొజిషన్లో ఉన్నాయా లేవా, వాటి మార్కెట్ విలువ ఎంత అని చెప్పి ఒక ప్రశ్న అడగడం జరిగింది సమావేశంలో. ఆ ప్రశ్నకి స్పందిస్తూ అప్పుడున్నటువంటి ఈఓ గారు, చైర్మన్ గారు దాని మీద ఒక సబ్ కమిటీ వేయడం జరిగింది. ఆ సబ్ కమిటీలో నాతో పాటు శేఖర్ రెడ్డి గారు, డిపి అనంత్ గారు, సుచిత్ర ఎల్ల గారు, సండ్ర వెంకట వీరయ్య గారు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాల తిరుపతి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోలా భాస్కర్ ఐఏఎస్ గారు, అప్పుడున్నటువంటి ఎస్టేట్ ఆఫీసర్ని ఒక బృందంగా దీని మీద అధ్యయనం చేయడానికి ఒక కమిటీ వేయడం జరిగింది, సబ్ కమిటీ. ఈ సబ్ కమిటీ దాదాపు ఒక నెల రోజులు స్వామివారి పూర్తి ఆస్తుల వివరాలు మేము సేకరించడం జరిగింది. చివరి సమావేశంలో అధికారులు దీన్ని కొన్ని స్థలాల్ని, వీటికి దారులు లేవు, వీటికి చాలా దూరం మారుమూల ప్రాంతంలో ఉంది, వీటికి సెక్యూరిటీ కల్పించలేము, 1974 నుంచి కొన్ని దాతలు ఇచ్చినటువంటి స్థలాన్ని మేము అమ్మే ప్రక్రియ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది, కాబట్టి దీన్ని కూడా అమ్మకానికి పెడతామంటే ఆ రోజు నాతో పాటు కొందరు గౌరవ సభ్యులు కూడా స్వామివారికి సమర్పించినటువంటి కానుకలు హుండీలో ఎలా వేస్తే అది స్వామివారికి చెల్లుతుందో, ఈ డాక్యుమెంట్స్ కూడా చాలా మంది హుండీలో వేస్తారండి. హుండీలో, స్వామివారి హుండీలో వేసే సాంప్రదాయం జరుగుతూ ఉంటుంది. అలాంటి వేసిన వాటిని అమ్మే హక్కు మనకు లేదని చెప్పి ఆ రోజు కూడా మేము చెప్పడం జరిగింది. కానీ ఎక్కువ శాతం ఉన్నటువంటి సభ్యులు ఆ రోజు లేదు, దీన్ని అమ్మితే బాగుంటుందని చెప్పి ఒక తీర్మానం చేయడం జరిగింది. సరే, ఈ తీర్మానమైన తర్వాత నేను వెంటనే మా దేవాదాయ ధర్మాదాయ శాఖ అప్పుడు మాణిక్యాలరావు గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇట్లాంటి ప్రతిపాదన ఒకటి వచ్చింది, ఇబ్బందికర పరిస్థితి ఉందని చెప్తే అది 2016లో దీన్ని చర్చకు వచ్చింది. 2015లో ఇవన్నీ వస్తే 2016లో దీన్ని తిరిగి బోర్డులో చర్చకు వచ్చింది. అప్పుడు అనివార్య పరిస్థితుల్లో నేను మా దేవాదాయ మంత్రి వారికి చెప్తే ఇమీడియట్ గా దీన్ని అమ్మకానికి లేకుండా 2019 వరకు దీన్ని నిలిపివేశాం. మా ధర్మకర్తల మండలి తర్వాత పుట్టా సుధాకర్ గారి అధ్యక్షాన, వారు అధ్యక్షులుగా, ఇప్పుడు మేము ఉన్నటువంటి బోర్డులో కూడా వారు కూడా మెంబర్గా ఉన్నారు, మళ్ళీ వారే చైర్మన్ అయ్యారు. అప్పుడు కూడా దీని ప్రస్తావన ఎక్కడ రాలేదు. కానీ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 29వ తేదీ జరిగినటువంటి ధర్మకర్తల మండలి సమావేశంలో దీన్ని అజెండాగా పెట్టి ఇప్పుడున్నటువంటి ధర్మకర్తల మండలి సభ్యులు గతంలో ఎప్పుడో దీన్ని సబ్ కమిటీ తీర్మానం చేసింది, కాబట్టి దీనికి దారులు లేవు, వైబిలిటీ లేదు, దీన్ని అమ్మేస్తామని చెప్పారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇదే ఇప్పుడున్నటువంటి ధర్మకర్తల మండలి అధ్యక్షులు సుబ్బారెడ్డి గారు గతంలో మీరు ఏమన్నారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. స్వామివారి ఆస్తులు ఎవరికి అమ్మే హక్కు లేదు, దాన్ని పరిరక్షించాలని చెప్పినటువంటి మీరు స్వయాన ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్ష హోదాలో ఉంటూ మీ చేతుల్లో అజెండా కాపీ ఉండి ఆ రోజే మీరు కానీ లేదు ఇది అమ్మాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒక్క మాట అనుకోని ఉంటే ఈ వివాదాల కేంద్ర బిందువు అయ్యిండేది కాదు. కానీ ఆ రోజు ఎవరైనా ఏం పట్టించుకుంటారని చెప్పి ఒక అహంకార ధోరణితో ముందుకెళ్లి ఏప్రిల్లో దీన్ని అమ్మాలని చెప్పి ప్రొసీడింగ్స్ ఇస్తూ దీనికి కొన్ని బృందాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన అధికారులని దీన్ని నియమించడం జరిగింది. అందుకనే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, ఒక అంగుళం భూమి కూడా అమ్మే హక్కు తిరుమల తిరుపతి దేవస్థానానికి లేదు. ఈ చట్టాల విషయం 1974 నుంచి అమ్ముతున్నామని చెప్తున్నారు కదా, అందుకనే ఈ చట్టాల్లో మార్పు తేవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో స్వామివారికి సమర్పించినటువంటి ఈ స్థలాలు అమ్మే అధికారం ఎవరికి లేకుండా ఈ చట్టాలు మార్పు తెచ్చే విధంగా మేము లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నిన్నటి నుంచి వాళ్ళు ఒక కొత్త ఒరవడిని తీసుకున్నారు. ఇది ఆ కాలంలో చంద్రబాబు నాయుడు కాలంలో ఇది తీర్మానమైంది, మేము ఆమోదిస్తున్నామని. అయ్యా సుబ్బారెడ్డి గారు, నిన్ననే ఇప్పుడున్నటువంటి ధర్మకర్తల మండలి సభ్యులు రాజేష్ సిన్హా గారు స్పెషల్ ఇన్వైటీ మీకు ఒక ఉత్తరం రాయడం జరిగింది, ఎందుకు దీన్ని రివైజ్ చేయలేము అని చెప్పి. అది ఈరోజు ఉదయం నేను పత్రికా మిత్రుల సమావేశంలో సుబ్బారెడ్డి గారికి ఒక ప్రశ్న వేయడం జరిగింది.
28వ తేదీ ఎల్లుండు ధర్మకర్తల మండలి సమావేశం మీరు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్నారు. మీకు ధైర్యం ఉంటే ఇది టేబుల్ ఎజెండాగా పెట్టి దీని మీద ఓటింగ్ పెట్టండి. ఎవరెవరు సమ్మతము మనం అమ్మేదానికి సభ్యులు ఎవరైనా ఇష్టం ఉందా అని చెప్పి మీరు ఒక ఒపీనియన్ పెట్టండి, మీకు ధైర్యం ఉంటే. లేదు మీకు, కాబట్టి అమ్మే అర్హత లేనప్పుడు తిరిగి ప్రతిపక్షాల మీద రుద్దడం ఎంతవరకు భానుప్రకాష్ గారు ఈ ధర్మకర్తల మండలి ప్రశ్నిస్తున్నా. అందుకనే దీనికి నిరసనగా రేపు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా స్వామివారి ఆస్తుల పరిరక్షణ కోసం ఉపవాస దీక్షకి మేము శ్రీకారం చుట్టాం. మా కన్నా లక్ష్మీనారాయణ గారు రాష్ట్ర అధ్యక్షులు ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి ఒక ఉత్తరం కూడా రాయడం జరిగింది. దీన్ని ఈ ప్రతిపాదన వెనక్కి తీసుకోమని చెప్పి భారతీయ జనతా పార్టీనే కాకుండా అనేక పీఠాధిపతులు, మతాధిపతులు, స్వామీజీలు, అలాగే వివిధ ప్రతిపక్ష నాయకులు దీని మీద గొంతు కూడా వినిపించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఎంతసేపు ప్రతిపక్షాలను విమర్శిస్తున్నారు కానీ వారు చేసిన ఆల్రెడీ ఇప్పుడున్న సభ్యులు కూడా పరిస్థితిలో ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడున్న సభ్యులు కూడా చాలా మంది వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి కూడా వార్త వస్తోంది. అవును, అదే నిన్న రాజేష్ సిన్హా గారు బహిరంగంగా వారు ఉత్తరం రాయడం జరిగింది. నేను కొంతమందితో మాట్లాడితే వారు మనోవేదనకు గురవుతున్నారు. అయ్యో మాకు తెలీదు, మాకు తెలియకుండానే ఇది అజెండాలో ఎలా ముందుకెళ్ళిపోయింది అని చెప్పి. అంటే దాదాపు ఎవరేమన్నారండి, 34 మంది ధర్మకర్తల మండలి సభ్యులుగా తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలో లేదు. ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేసి ఈరోజు మీరు వివాదాలకు కేంద్ర బిందువుగా తిరుమలని క్షేత్రాన్ని, పవిత్ర తిరుమల క్షేత్రాన్ని ఒక వివాదాల కేంద్ర బిందువుగా చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, తప్పు మీరు చేశారు. ఈ ఫిబ్రవరిలో మీరు నిర్ణయం తీసుకున్నారు, దానికి ఇంప్లిమెంట్ అయ్యేదానికి ఏప్రిల్ ఆర్డర్స్ ఇచ్చారు. మీరు వెనక్కి తీసుకునే దాన్ని దీని ప్రతిపక్షాలపై రుద్దడం మంచి పద్ధతి కాదు. దయచేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలు గౌరవించే వ్యక్తి ముఖ్యమంత్రి గారు అయితే వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి సంఘటన మీద స్పందించి ఈ వివాదాస్పదమైనటువంటి ఈ అంశాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా కోరుకుంటున్నాను. ఓకే సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఏమిటంటే 2 విషయాలు ఇక్కడ మనం మాట్లాడుకోవాలి ముఖ్యంగా. ఒకటి, ఖచ్చితంగా నిరర్ధక ఆస్తులు అంటే కనుక మీరు చెప్పినట్టుగా మీరే అన్నారు ఇంతకుముందు, అంటే ఆయా ఆస్తుల వద్దకు వెళ్ళలేము, వాటిని మెయింటైన్ చేయలేము, వాటిని ఏమీ చేయలేని విధంగా ఉన్నాయి. అటువంటి ఆస్తులు ఉన్నప్పుడు వాటిని ఏం చేసుకుంటాం అనేది కూడా అధికార పక్షం ఆఫ్ కోర్స్ అంటే టీటీడీకి సంబంధించి చెప్తూ ఉన్నారు వాళ్ళు. మేము దాన్ని ఆ రోజే చెప్పడం జరిగింది. దీన్ని ఏమైనా ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగించే అవకాశం ఉందా? ఇప్పుడు మనం ఎక్కడన్నా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడన్నా ప్రయాణం చేసినప్పుడు చిన్న చిన్న గుడిసెల్లో అన్యమత ప్రచారానికి సంబంధించిన చిహ్నాలు కనపడతా ఉంటాయి. మనకి ఇంతింత జాగాలు ఉండేటప్పుడు ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామివారి భజనలు చేసుకునేదానికో, స్వామివారి గ్రంథాలయానికో, స్వామివారికి సంబంధించిన ఏదైనా ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఉపయోగించుకోవచ్చు కదని చెప్పి నేను ఆ రోజు కూడా ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్థలాలు ఒక్కసారి అమ్మేస్తే మనం రావండి మళ్ళా తిరిగి. స్వామివారికి పుష్కలంగా 3 కోట్ల రూపాయలు హుండీ ఆదాయం వస్తుంది. 3 కోట్ల రూపాయలు హుండీ ఆదాయం వస్తాయి. డబ్బు కొరవలేదు మాకు. కాబట్టి దాతలు ఇచ్చినటువంటి స్థలాన్ని కాపాడి భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే. అండ్ ఆల్రెడీ కొద్దో గొప్ప వాళ్ళకున్నంతలో ఇవ్వడానికి స్వామివారికి ముందుకొచ్చే వాళ్ళు కూడా ఇన్ ఫ్యూచర్ ఇలాంటి వ్యవహారాలు చూసి, అంటే నేను ఒకవేళ ఆస్తి ఇచ్చినా కూడా, అంటే ఒకవేళ ఏదైనా ల్యాండ్ రాసిచ్చినా కూడా ఆ ల్యాండ్ని ఫ్యూచర్లో ఇలా చేస్తారేమో, అంటే ఇలా వేలం ద్వారా తీసివేయడం జరుగుతుంది, ఇంకా స్వామివారికి ఎలా దక్కుతుంది అనేటువంటి భావాలు కూడా కలిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రోజు మీరు ఈ ప్రక్రియ ఈరోజు తమిళనాడుతో మొదలు పెట్టారు. రేపు ఆంధ్ర, మహారాష్ట్ర, మనకు రిషికేశ్ లో కూడా ఉన్నాయండి. దేశంలో చాలా రాష్ట్రాల్లో స్వామివారి, ఒరిస్సా, చాలా రాష్ట్రాల్లో స్వామివారి భక్తులు స్వామివారికి సమర్పించినటువంటి స్థలాలు ఉన్నాయి. రేపు వారికి అవును ఎందుకు ఇవ్వాలండి, మీరు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల ఒక ధార్మిక క్షేత్రం, ధనార్జన క్షేత్రం కాదు. మన అమ్మి స్వామివారి ఖజానాలు ఇవ్వాల్సిన అవసరం మనకు లేదు. దాతలు ఇచ్చినటువంటి కానుకల్ని దయచేసి ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, దయచేసి మీ చేతుల్లో ఉంది అంశం. ఇప్పుడు కూడా దీన్ని మీరు రాజకీయం చేసి దీన్ని ఇంకా ఈ వివాదాన్ని ఇంకా పెంచాలనుకుంటే మాత్రం మంచి పద్ధతి కాదు. రాబో రోజుల్లో పార్టీలకి అతీతంగా తిరుపతి క్షేత్రంలో గతంలో ఎలాగైతే గత ప్రభుత్వం, అప్పుడున్నట్టు ప్రభుత్వం 7 కొండల్ని 2 కొండలని చెప్పి జీవో ఇచ్చిందో, అప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉద్యమం జరగడం జరిగింది. అందులో అప్పుడు స్వర్గీయ ప్రజావర స్వామి గారు
దీనికి ఉద్యమానికి సారథ్యం వహించారు. అప్పుడున్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి గారు చర్చలు జరిపి 2 జీవోలను విడుదల చేశారు. జీవో నెంబర్ 746 అండ్ జీవో నెంబర్ 747. అలాంటి పరిస్థితి ఇప్పుడు రాకుండా ఈ ఉద్యమం ఉధృతమై ప్రజలందరూ బాధపడే వరకు మీరు వేచి చూడకుండా వెంటనే ఈ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని చెప్పి మీ ద్వారానే కోరుకుంటున్నాను. 53 రకాల ఆస్తులను గుర్తించినట్లు అందులో ఇమ్మీడియట్గా డిస్పోజ్ చేయదగ్గవి 23 ఆస్తులు ఉన్నట్టుగా కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే టీటీడీ బోర్డు చెప్తూ ఉంది, మీకు కూడా అవగాహన ఉండే ఉంటుంది. అయితే వీటికి సంబంధించి ఈ అమ్మకాల ద్వారా వచ్చేది కేవలం 1.5 రూపాయల కన్నా ఎక్కువ రాదు అనేది కూడా ఇప్పుడు లెక్కలను బట్టి చెప్తూ ఉన్నారు. అంటే స్వామివారికి నిత్యం వచ్చేటువంటి ఈ విరాళాలు కానీ ఈ రూపంలో వచ్చేటువంటి అమౌంట్ పరంగా చూస్తే ఇది చాలా తక్కువ అమౌంట్. కోర్స్ మిగతా ఆస్తులన్నీ కూడా అమ్మేస్తే మరింత ఎక్కువ అమౌంట్ రావచ్చు. బట్ ఇవి అమ్మడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అంతా కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. రోజుకి మనకు 3 కోట్ల రూపాయలు హుండీ ద్వారా వస్తుంది. Yes, sir. రోజుకి 3 కోట్ల రూపాయలు హుండీ ద్వారా వస్తుంది. అమ్మాల్సిన అవసరం లేదు. అందుకనే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు నాకైతే అర్థం కావట్లేదు. వారి చేతిలో అజెండా ఉన్నప్పుడు ఈ అజెండాని మేము తిరస్కరిస్తున్నాం, ఇది అవసరం లేదు, స్వామివారి భూములు అమ్మాల్సిన అవసరం లేదు, ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగించుకుంటాం ఒక్క మాట చెప్పుంటే ఈరోజు ప్రజలందరూ హర్షించుండేవాళ్ళు మీ నిర్ణయానికి. ఈరోజు అందరూ చేదరించుకుంటున్నారు. ఏంది తిరుమల భవిష్యత్తులో హారతి కర్పూరంలా ఇది ఇంతటితో ఆగుతుందా, ఇంతింత వటుడింత అని భవిష్యత్తులో ఇది ఎంత దూరం పోతుందని చెప్పి భక్తులు ఆందోళన ఆవేదన చెందుతున్నారు. మన రాష్ట్రం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా నాకు చాలా మంది స్వామివారి భక్తులు ఫోన్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది, మీ రాష్ట్రంలో ఏం చేస్తోంది, హిందుత్వం మీద కానీ హిందూ దేవాలయాల మీద కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం ఏమిటి, గతంలో ఎప్పుడు ఇట్లా జరిగినటువంటి దాఖలాలు కనపడలేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు పోరాడండి, మీ పోరాటానికి మేము సంఘీభావం ఇస్తున్నామని చెప్పి విదేశాల్లో ఉన్నటువంటి భక్తులు కూడా మాకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఓకే, టీటీడీ ఈ ఆస్తుల యొక్క మెయింటెనెన్స్ చేయలేకపోతోంది ప్రధానంగా. అంటే ఆస్తుల అమ్మకం కూడా ఇక ఫ్యూచర్లో ఒక అలవాటుగా మారిపోయే ఛాన్స్ ఏమైనా జరగబోతోందంటారా ఒకవేళ ఇప్పుడు ఈ విషయం జరిగితే? ఇది జరిగే ప్రసక్తే లేదు. అంగుళం భూమి కూడా అమ్మే అవకాశం లేకుండా రేపటి నుంచి మేము ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాం. రాబో రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తిరుమల తిరుపతి దేవస్థానానికి వ్యతిరేకంగా అందరూ కలిసి మేము ఉద్యమం చేస్తున్నాం. కాబట్టి ఎట్టి పని ఒక అంగుళం భూమి కూడా అమ్మే హక్కు లేకుండా చేస్తాం. మేము న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతున్నాం. గతంలో ఉన్న చట్టాలలో ఉన్న లొసుగుల్ని అడ్డం పెట్టుకొని కానుకల్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నాం. చట్టంలో కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఒక్క సెకండ్ మీరు లైవ్ లో ఉండండి. మనతో పాటు స్వామి పరిపూర్ణానంద శ్రీపీఠం నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. స్వామీజీ నమస్తే అండి. స్వామీజీ నమస్తే, వినబడుతోందండి? ఓకే, భానుప్రకాష్ గారు మీరు చెప్తూ ఉన్నారు, అంటే వాళ్ళు ఏమంటూ ఉన్నారంటే గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము అమలు చేస్తున్నాం అంతే, మేము కొత్తగా తీసుకున్నది కాదు, మేము కొత్తగా రిలీజ్ చేసిన జీవోలు ఏం కాదంటున్నారు కూడా వాళ్ళు. మీద నిందలేద్దండి, దాన్ని రివైజ్ చేయండి, దాని మీద చర్చ పెట్టండి, దాన్ని ఆమోదించము, దాన్ని వెనక్కి తీసుకోండి. భక్తుల మనోభావాలతో ముడిపెట్టినటువంటి ఇలాంటి అంశాన్ని మీరు ఎలా ప్రతిపాదిస్తారని చెప్పి మీ గౌరవ సభ్యులు ఇప్పుడుంటే ధర్మకర్తల మండలి సభ్యుడే అధ్యక్షులకు ఉత్తరం రాస్తే చాలా మంది ఇంకా సభ్యులు ఇదే దారిలో ఉన్నారు. అంటే మీ సభ్యులకు కూడా తెలియదు మీరు అమ్మేది. అంత గోప్యంగా అమ్మాల్సిన అవసరం ఏముందని చెప్పండి. ఇప్పుడు చర్చ పెట్టండి, ఎల్లుండి 28 జరుగుతుంది కదా, చర్చ పెట్టి దాని మీద ఓటింగ్ పెట్టండి. గత ప్రభుత్వం మీద విమర్శలు అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో చెప్పినటువన్నీ ఈరోజు చేస్తున్నారండి. గత ప్రభుత్వాలు కట్టినటువంటి ప్రజావేదికను మొట్టమొదటి కూల్చేసింది ఈ ప్రభుత్వం కాదా చెప్పండి. అంతేకాకుండా సార్ భానుప్రకాష్ గారు ఒక్క నిమిషం స్వామీజీ లైన్ కలిసింది మనకి. స్వామి పరిపూర్ణానంద శ్రీపీఠం నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. స్వామీజీ నమస్తే అండి. స్వామీజీ వినబడుతోందా? థ్యాంక్ యూ సార్. స్వామీజీ ముఖ్యంగా ఇప్పుడు నిరర్ధక ఆస్తులు అంటున్నారు టీటీడీకి చెందినటువంటివి. అనేక మంది భక్తులు ఎంతో అంటే అభిమానంతో వాళ్ళు చాలా ఇదిగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తులన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా వేలానికి పెడదామని చెప్పేసి ఆలోచిస్తూ ఉంది బోర్డు. అసలు ముందుగా 30 కోట్ల మంది భక్తుల యొక్క మనోభావాన్ని నిరర్ధకమని చెప్పడానికి 30 మందికి ఎవరు అర్హత, ఎవరు అధికారం ఇస్తారు? టీటీడీ బోర్డులో ఎవరైతే సభ్యులు ఉన్నారో ఈ సభ్యుల్ని ఏమైనా హిందువులు బోర్డు వేశారా? ఈ సభ్యుల్ని ఏదైనా పీఠాలు ఏమైనా సంతకం పెట్టి చెప్పమనండి, ఏ పీఠాలు వేశాయి ఈ బోర్డుని?
లేకపోతే ఏ హిందూ సమాజం ముందుకొచ్చి హిందువులు యొక్క అనుమతి తీసుకుని బోర్డులు వేశారు? ఇది పార్టీలు ఎవరు మారితే వాళ్ళు వచ్చినప్పుడల్లా ఒక్కొక్క బోర్డును మారుస్తారు, ఆ తర్వాత బోర్డు తిప్పేస్తారు. వీళ్ళు భగవంతుడి యొక్క మాన్యాలని, మాన్యము అని అంటేనే నేను చాలా స్పష్టమైన నిర్వచనం ఇచ్చాను. మాన్యము అని అంటే గౌరవించదగినది అని అర్థం. అందుకనే మన పెద్దవాళ్ళు ఆ పదాన్ని వాడింది. ఇది 10 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు కాదు, 1000 సంవత్సరాలైనా. రేపు తిరుమల కొండ మీద కొంత నిరర్ధకంగా ఉంది ఈ స్థలం, అది అమ్మేస్తామని అంటారు. నెక్స్ట్ ఫేజ్ అదే జరుగుతుంది. నెక్స్ట్ ఫేజ్ అదే జరగబోతుంది. ఈ కొండలో చాలా స్థలాలు ఉన్నాయి, మేము మెయింటైన్ చేయలేకపోతున్నాము, కొండలో సగం ఖాళీ చేసి అమ్మేస్తే చాలా డబ్బు వస్తుందని అంటారు. ఒప్పుకుంటాం. అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఎవరు ఆస్తి ఇచ్చినా తీసుకునేటప్పుడు వాళ్ళకి లేనటువంటి ఇబ్బంది ఈ రోజు ఎందుకు వచ్చింది? ఇబ్బంది ఎందుకు తీసుకోవాలి? లేదా ఆ దాతల దగ్గరే ముందుగా రాతపత్రాలతోటి వాళ్ళు ఇది ఎప్పటికైనా మేము అమ్ముకోవచ్చు, మేము దీని నుంచి డబ్బులు మేము తీసుకుని వాడుకోవచ్చు అనేటువంటిది రాసిస్తే దాతలు, దెన్ దెర్ ఇస్ ఏ చాయిస్ ఫర్ దట్. అయినా కూడా చేయకూడదు. అది దాతల అభిప్రాయం మేరకు సపోజ్ డబ్బు కావాల్సి వచ్చింది, ఏదైనా ఇబ్బంది కలిగింది, క్షామం వచ్చింది, దేవాలయానికి డబ్బులు మొత్తం అయిపోయాయి, ఏమీ లేదు అని అంటే, దేవాలయంలో ధూపదీప నైవేద్యాలకు కావాల్సి వచ్చిందని అంటే, అప్పుడు ఏదైనా అలాంటి పనులకి అనుమతి దాతలు ఇచ్చినటువంటి పత్రాల మీద వెళ్ళొచ్చు తప్ప, లేకపోతే వాళ్ళు ఇలా నిరర్ధకమని నిర్ణయించడానికి వాళ్ళెవరండి? అది నిరర్ధకం సార్థకమని దైవం యొక్క మాన్యాన్ని, దైవం యొక్క కైంకర్యాన్ని, అసలు వాళ్ళ ఆ మాట వాడడమే ఫస్ట్ అసలు చాలా పెద్ద తప్పు. గత ప్రభుత్వం కూడా సదావర్తి భూముల్ని అమ్మేయచ్చని చెప్పి ఎండోమెంట్స్ కి సంబంధించినటువంటి భూముల్ని వాటిన వీళ్ళకి ఎలాంటి ఈ ప్రభుత్వాలు ఎవరైనా ఒక్కడని చెప్పట్లేదు, ఈ నాయకులు ప్రభుత్వాలకి సిగ్గు ఎగ్గు లేదు. నిజంగా ఎందుకు సిగ్గు లేదనంటే వీళ్ళు హిందువుల దేవాలయాల భూముల మీదనే రాబందువుల్లా పడి దీన్ని చీల్చుకుని తింటున్నారు. ఒక్క ముస్లిం వక్ఫ్ బోర్డు భూమి మీద చేయి పెట్టమనండి, వాళ్ళు ఒక్క క్రిస్టియన్ల తాలూకా భూమి మీద చేయి పెట్టమనండి. వాళ్ళకి లేవా భూములు లేవా, ఆస్తులు లేవా వాళ్ళకి? ఈ ఒక్క హిందూ దేవాలయాలు, హిందువుల యొక్క సత్రాలు, హిందువుల యొక్క మఠాలు, వీళ్ల మీదనే వీళ్ళ యొక్క దృష్టి, వీళ్ళ యొక్క కన్నులు. ఏం చేస్తారండి అమ్మేసి? వీళ్ళు ఈ భూములన్నీ అమ్మి ఏం చేస్తారండి ఆ డబ్బుతోటి? మేము బ్యాంకులో పెట్టి వడ్డీలు తీసుకుంటారా? లేకపోతే ఏమైనా వ్యాపారం చేయాలా? వీళ్ళు ఏమైనా ట్రేడింగ్ చేస్తారా? చెప్పమనండి. అది మెయింటైన్ చేయలేకపోతున్నాము అని అంటే నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి. వీళ్ళందరూ 20,000 మంది ఎంప్లాయీస్ కి డబ్బులు ఇచ్చి పోషిస్తుందండి టీటీడీ. ఏమి దాంట్లో ఒక 23 ప్రదేశాల్లో ఉన్నటువంటి వాటిని శ్రీవారి సేవకులు ఉన్నారు. చెప్పమనండి, దానికి ఒక ఫెన్సింగ్ వేసి దాన్ని వాళ్ళని కాపాడుకోమని చెప్పి చెప్పమనండి. శ్రీవారి సేవకులు చక్కగా దాన్ని కాపాడుతారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు. ఎంత శ్రీవారి సేవకులు ఈ రోజు కోట్లాది మంది ఒక్కొక్క జిల్లా నుంచి 10,000, 20,000 మంది వెళ్లి సేవలు చేస్తున్నారు. వాళ్ళకి ఒక పిలుపు ఇవ్వండి. మీరు కాపాడుకోలేరనంటే వాళ్ళు కాపాడుతారు, వంతులేసుకుని కాపాడుకుంటారు. మీరెవరండి అమ్మడానికి? ఇలా అమ్ముకుంటూ పోతే ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క బోర్డు వేస్తుంది. వేసినప్పుడల్లా ఒక్కొక్క బోర్డుకి ఒక్కొక్క 100 ఎకరాలు 50 ఎకరాలు చొప్పున అమ్మి పారేస్తే రేపన్న రోజున తిరుమల ఒక్కటే మిగులుతుంది, కింద తిరుపతి కూడా ఎగిరిపోతుంది. అంటే స్వామీజీ, ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పేది ఏమిటంటే మేము చేసే పని కాదు, మేము చేస్తున్న పని కాదు ఇది అంటోంది. 1974 నుంచి కూడా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. 1990లో కె విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో రిలీజ్ చేశారంటున్నారు. 1974లో తప్పు చేశారని ఇప్పుడు 2020లో కూడా తప్పు చేస్తారా మీరు? 1974లో తప్పుడు పని చేశారు వాళ్ళు. అప్పుడు నిలదీసేటువంటి వ్యవస్థ లేదు. ఈ రోజు ప్రతి దానికి నిలదీసే వ్యవస్థ వచ్చింది, ప్రశ్నించే వ్యవస్థ వచ్చింది, అడిగే వ్యవస్థ వచ్చింది. ఆర్టీఐ యాక్ట్ కూడా ఇప్పుడు వచ్చింది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చింది. అప్పుడు లేదుగా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లేదు కదా. ఈ రోజు అంతా వచ్చింది కదా. అసలు టీటీడీ దగ్గర ఉన్నటువంటి మామూలుగా మాన్యాలెన్ని, అసలు ఆభరణాలెన్ని, బంగారు రూపంలో ఎంతుంది, నగదు రూపంలో ఎంతుంది, స్థలాల రూపంలో ఎంతుంది, భగవంతుడికి సంబంధించినటువంటి కైంకర్యాలంతా కూడా ఎక్కడ ఎంతుంది చెప్పండి అని సుప్రీంకోర్టు చెప్పిన, హైకోర్టులు చెప్పిన, వీళ్ళకి సిగ్గులు, చర్మం చాలా మందంగా ఉన్నట్టుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి. చెప్పరు వాళ్ళు.
ఎందుకు చెప్పరు అని అంటే వాళ్ళు ఏమేమి కాజేస్తున్నారో చెప్పేస్తే ఒకసారి తర్వాత వాళ్ళు కాజేయడానికి ఉండదు, ఉన్నవాళ్ళు కాజేయడానికి ఉండదా? మరి ఏంటి దాంట్లో లొసుగేంటి? వాళ్ళు కాజేస్తున్నారనేటువంటి నెపం ఎందుకు రావాల్సి, ఎందుకు మీ నెత్తి మీద ఎత్తుకోవాలి? అరే మీరు ఎంత అదృష్టం చేసుకుంటే ఇన్ని కోట్ల మంది ఉంటే మీకు భగవంతుడి దగ్గరికి వెళ్లి సేవ చేసే అవకాశం వచ్చింది. అలాంటిది భగవంతుడి దగ్గర సేవ చేయడం మానేసి భగవంతుడికి షేవ్ చేస్తారా మీరు? మీరు గుండు కొరుగుతారు అక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని, అక్కడ ఉన్న మాన్యాల్ని, కైంకర్యాల్ని, ఆభరణాల్ని, వీటన్నిటిని. అంటే ఎవరు అడగరు మిమ్మల్ని, మీ ఇష్టం. అంటే 5 ఏళ్లు మీ ఇష్టం వచ్చినట్లు మీరు ఏమైనా చేసుకుని వెళ్ళిపోవచ్చు. అంటే స్వామీజీ ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి. స్వామీజీ ఇక్కడ మరో విషయం కూడా గమనించాలండి. ఇక్కడ మరో విషయం కూడా ఏమిటంటే ఇప్పుడున్నటువంటి ఈ కమిటీలో మెంబర్స్ కూడా, ఇప్పుడున్న బోర్డు మెంబర్స్లో కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆల్రెడీ సిన్హా గారు లెటర్ కూడా సైతం రాశారు. అవునండి, ఇప్పుడు బోర్డు మెంబర్స్ లో కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. మరి ఆ వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా బాహాటంగా బయటకు వచ్చి చెప్పాలి. బోర్డులోనే ఎందుకు, గదిలో ఎందుకు చెప్పాలి, వ్యతిరేకించాలి? బాహాటంగా వచ్చి ఇక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి, దీన్ని ఖండిస్తున్నామని చెప్పాలి. అలాగనే ఈ రోజు ఒక ఇది వచ్చింది, ఏది ఒక వీడియో వచ్చింది నాకు. ఎవరు వైవి సుబ్బారెడ్డి గారు, అది ఎప్పుడు మరి ఆ వీడియో ఏ సంవత్సరంలో తెలియదు కానీ లాస్ట్ ఇయర్ అనుకుంటానది. అయితే వారు టీటీడీ బోర్డు చైర్మన్ కాకముందు ఆయన పార్టీలో ఒక గౌరవప్రదమైనటువంటి పదవి చేపట్టి నడుపుతున్నప్పుడు ఆయన అప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద విరుచుకుపడి దేవాలయం భూములన్నింటినీ వీళ్ళు భూ బకాసులు, భూ కుంభకోణాలు జరుగుతున్నాయి, వీళ్ళకి ఎవరిచ్చారు హక్కు ఈ భూములు అమ్మడానికి అని ఆయన చాలా గట్టిగా తీవ్రంగా ఆయన ధ్వజమెత్తారు. కానీ ఈ రోజు అదే వీడియో ఇప్పుడు ఆయనకే పంపుతున్నారు. మీరే కదండి మాట్లాడింది, మీరు ఈ రోజు ఎందుకు ఈ భూములు అమ్ముతున్నారు, ఈ భూ కుంభకోణాలు ఎందుకు మీరు ఇరుక్కుంటున్నారు, మీరు ఎంత స్పష్టంగా ఉండాలి, మీరు మాట్లాడిన మాట ఏంటి, మీరు చేసేది ఏంటని ఇప్పుడు ఆయనకే పంపుతున్నారు. అది నాకు చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. మరి నేను మాట్లాడినప్పుడు నేను దాన్ని కాపాడాలి, నేను దాన్ని ఖండించినప్పుడు నేను దీన్ని రక్షించుకోవాలి. అలాంటిది మళ్ళీ నేనే భక్షకుడినైపోతే, ఆయనే అన్నారు ఈ ప్రభుత్వాలు రక్షకులుగా లేరు, వీళ్ళు భక్షకులుగా మారుతున్నారు, దీని మీద ఎంత దూరమైనా మేము ఊరుకునేది లేదు, హిందూ సమాజాన్ని కించపరుస్తున్నారు, హిందూ దేవాలయ భూముల్ని ద్రోహం చేస్తున్నారు, భూకుంభకోణాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఆయన ఎత్తి చూపారు. ఆయన హర్షించింది హిందూ సమాజం మొత్తం. అరే నిజంగా వైవి సుబ్బారెడ్డి ఒక మంచి మాట చెప్పాడు, దేవాలయ భూముల కోసం ఆయన మాట్లాడారు, గొంతిప్పారని అందరం భావించాం. కానీ ఈరోజు ఆయనే కూర్చుని ఆయనే ఇది నిరర్ధక భూములు అమ్మేస్తాము అని అంటే ఏమైపోవాలి? మేము ఎవరి దగ్గర చెప్పుకోవాలి? మేము వెళ్ళి అంటే మళ్ళీ మేమందరం కోర్టుకి ఎక్కాలా? ఎస్ వీఆర్ రెడీ టు గో. ఎవరు అక్కర్లేదు, నాకు లాయర్లు కూడా అక్కర్లేదు, నేనే వాదించుకోగలను భగవంతుడి తరఫున. నాకు ఆ సామర్థ్యం ఉంది, నాకు ఆ నోరు ఇచ్చాడు భగవంతుడు, నాకు కాస్త కూస్త తెలివితేటలు ఇచ్చాడు. ఖచ్చితంగా అవసరమైతే కోర్టు బోన్లోకి వెళ్లి కూర్చుని నా కోసం నేను వాదించుకోను, భగవంతుడి ఆస్తి కోసం, భగవంతుడి మాన్యం కోసం, భగవంతుడికి ఇచ్చిన కైంకర్యం కోసం కోర్టుకి వెళ్ళి ఎక్కాలని ఎక్కుతాను. ఒకవేళ ఈ ప్రభుత్వం నా మీద ముద్ర వేసి జైల్లో పడేసిన హాయిగా ఒక 100 రోజులు అందులో పడుండాలన్నా హాయిగా పడుంటాం, ఏమి ఇబ్బంది లేదు. అయితే స్వామీజీ ఆల్రెడీ వాళ్ళు వెనక్కి లాక్కోవాలి. స్వామీజీ విరాళాల రూపంలో ఇచ్చినటువంటి వివిధ భూములు 53 గుర్తించారు వీళ్ళు. ఇప్పుడు 23 ఆ భూముల్ని, ఆస్తుల్ని వేలం వేద్దామని చూస్తూ ఉన్నారు. అయితే ఆ 53 ఆస్తుల్ని, ఇప్పుడున్న అందులో ఉన్న 23 ఆస్తుల్ని కూడా అవి వెళ్ళడానికి ఆ ప్లేస్ లేదనో, లేకపోతే సంథింగ్ ఏవో లీగాలిటీస్ చాలా ఉన్నాయి, ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు. మరో కారణం లేదండి. ఇప్పుడు ఒక్క మాట చెప్తాను చూడండి, ఇప్పుడు దాని గురించి కాదండి. వెంకటేశ్వర స్వామికి దాతలు ఏ ఒక భక్తి భావంతో సమర్పించినటువంటి భూములు ఏవేవి ఎప్పుడు 74 నుంచి అమ్మారని అంటున్నారు కదా. ఐఆమ్ గోయింగ్ టు ఫైల్ ఎ కేస్. నేనే వెళ్లి వాదించుకుంటాను. నా దగ్గర డబ్బులు లేవు లాయర్కి ఇచ్చుకునేదానికి, నేనే వెళ్లి వాదించుకుంటా. 74 నుంచి బొక్కేసినటువంటి భూములన్నింటినీ కూడా, బొక్కలు ఏదైనా సరే కోర్టు ద్వారా, ఇక్కడ జరగకపోతే సుప్రీంకోర్టుకైనా వెళ్తాం. భగవంతుడి భూములు మళ్ళీ తీసుకొచ్చి అప్పచెప్తాం. ఎవడండి వీళ్ళకి అమ్మడానికి రైట్స్ ఇచ్చింది? అంటే వీళ్ళు వచ్చేసి అమ్మేస్తారు, వేలం వేసేస్తారు, కొనేసుకుంటారు. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం, మధ్యలో ఆ దాత ఏంటండి? ఎంతో మంది దాతలు ఎవరైతే ఈ భూములు ఇచ్చారో వాళ్ళకి పాపం కొంతమంది పేర్లు చెప్తూ ఉంటే అసలు వాళ్ళకి ఈ రోజు వాళ్ళ పరిస్థితి కూడా అంత మెరుగుగా లేదు. బ్రతకడానికి కావలసినంత మెరుగైన పరిస్థితులు కూడా లేని వాళ్ళు స్వామికి భూములు ఇచ్చారు, స్వామికి విరాళాలు ఇచ్చారు.
ఎందుకని కనీసం మాకు జన్మలో అయినా మాకు ముక్తి లభిస్తుంది, మేము కనీసం ఆ భగవంతుడికి సేవ చేసుకునే భాగ్యం కలిగింది, ఇది మేము వెంట పెట్టుకుపోయేది కాదు, ఇది ఆయన సంపద, ఆయన సిరులని చెప్పి ఆయనకు అప్పచెప్పి వాళ్ళు సామాన్యమైన జీవితాన్ని గడుపుతున్నా సరే వాళ్ళు మాట్లాడట్లేదు. వాళ్ళు అలాంటి వాళ్ళకంటే మీరు ద్రోహం చేసేది, అలాంటి వాళ్ళ పట్ల మీరు ఇలా చేసేది. ఇప్పుడు కాదండి, 74 నుంచి ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చి ఎన్ని పార్టీలు వచ్చి ఎంతమంది అయితే దీని మీద కన్నేసి ఈ భూములన్నీ అమ్మేశారో, వీ వాంట్ టు నో ఎన్ని వందల ఎకరాలు ఇలా అమ్మారో. మొత్తం కోర్టులో కేసు వేసి మొత్తం జాడించి గుంజితే గానీ వెళ్ళి బయటికి రావు. ఓకే స్వామిజీ, 100% ఇప్పుడున్న వైసీపీ నేత ఎమ్మెల్యే ఎవడు అడగడు, ఎవడు పట్టించుకోడు. హిందూ సమాజానికి వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. వాళ్ళు బుద్ధులు, వాళ్ళు పనికి మాలిన వాళ్ళని అనుకుంటున్నారు. ఓకే స్వామిజీ, ఇప్పుడున్నటువంటి ఉండదు. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి గారు కూడా నరికేస్తారు మనల్ని, కాబట్టి మనం వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ ఓటు బ్యాంక్ తయారు చేసుకుంటాము, వాళ్ళని బాగా ప్యాంపర్ చేస్తాము, వీళ్ళు మొద్దులు ఎడంకాలతో కొట్టినా తువని ఉమ్మేసినా చీత్కరించినా సరే వీళ్ళు చచ్చినట్టు మనకి ఓట్లేసి చావాల్సిందే అని వాళ్ళు ఫీల్ అవుతున్నారేమో. నిజంగా నాకు తెలిసి అలానే భావిస్తున్నట్టున్నారు నాయకులు. అంటే చెవిరెడ్డి గారు అనేది ఎమ్మెల్యే చెవిరెడ్డి గారు, స్వామీజీ వినండి, చెవిరెడ్డి గారు అనేది ఏమిటంటే ఒక 169 భూములు ఆల్రెడీ సేల్ చేశారు ఇంతకు ముందు వాళ్ళు అని చెప్తూ ఉన్నారు. అందుకని వదిలిపెట్టావు. అరే వాళ్ళు చేసింది తప్ప కాదా? మీరే కదా గొంతు చించుకుని అరిచారు. అప్పుడు వాళ్ళు ఇలా అమ్మేశారు దేవుడి భూములను అమ్ముతున్నారని మీరే కదా అరిచారు. అది తప్పు అన్నారు. మళ్ళీ ఈ రోజు వాళ్ళు చేశారు మేము చేస్తాం అంటే ఏంటి అర్థం ఇది? వాళ్ళు చేశారు, వాళ్ళు అమ్మారు అనేటువంటిది ఈ రోజు మీరు చూపిస్తున్నారు. వాళ్ళు అమ్మింది తప్పనే కదా మీరు ముందు చెప్పింది ఎన్నికల ముందు. హిందువులకి ద్రోహం జరుగుతుంది అంటేనే కదా ఇంతమంది, ఇన్ని కోట్లాది మంది హిందువులు మిమ్మల్ని నమ్మింది. దుర్గగుడి విషయంలో మీరు లేరా అప్పుడు? ఇప్పుడు హెచ్ఎంటీవీలో ఆ రోజు వచ్చింది కాదు, అన్ని ఛానల్లో వచ్చింది కదా, అక్కడ చాలా ఘోరాలు జరిగిపోతున్నాయని. అంతదాకెందుకు? ఒక 3 రోజుల క్రితం శ్రీశైలంలో కుంభకోణం బయటపడింది. అవునండి, సాఫ్ట్వేర్ ని మతలబ్ చేసి కోట్లాది రూపాయలు మింగేశారని 2 వర్గాలు అక్కడ పోటీ పడి తిన్నటువంటి 2 వర్గాల్లో ఎవరికి ఎంత ముట్టలేదో ఏమిటో తెలియదు కానీ అక్కడ పేలింది. మొత్తం మీద అది ఈవో దానికి వెళ్ళింది. ఈవో దాని మీద దర్యాప్తు చేస్తున్నారని వచ్చింది. ఏం చెప్పమంటారు? ఎవరు చెప్తారు దానికి? చెప్పండి, సమాధానం చెప్పండి. సింహాచలం భూముల యొక్క వివాదాలు నడుస్తూ ఉన్నాయి రోజు. దానికి పట్టుకొచ్చి ఒక కమిషనర్ ని పెట్టారు. ఎవరిని పెట్టారు? ఆజాద్ అనేటువంటి ఒక కమిషనర్. ఆయన ఏంటి? ఆయన మీద కోట్లాది రూపాయల యొక్క అవినీతి కుంభకోణం, ఆయన మీద నేరం ఇప్పటికి కూడా నడుస్తూనే ఉంది. సస్పెన్షన్ కి గురైన వ్యక్తి. ఆయన మీద మీరు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గందరగోళం చేసి రచ్చరచ్చ చేస్తే హిందూ సమాజం ఏమనుకుంది? అరే వీళ్ళు నిలబడుతున్నారు, హిందువులకు కొద్దిగా న్యాయం చేస్తారు, వీళ్ళు హిందువులుగా ముఖ్యమంత్రులు వచ్చిన వాళ్ళందరూ మొత్తం హిందుత్వానికి ఎంత ద్రోహం చేయాలో వాళ్ళు చేశారు. కనీసం ఈయనైనా గుర్తిస్తారు, ఓటు బ్యాంక్ కోసమైనా సరే కనీసం ఈయన గౌరవిస్తారు అనుకుంటే ఈరోజు ఏం జరుగుతుంది హిందూ సమాజానికి? నేను విమర్శించట్లేదు, బాధని ఆవేదనని వ్యక్తం చేస్తున్నా. ఖచ్చితంగా ఐఎమ్ గోయింగ్ టు ఫైట్, లీగల్ బ్యాటిల్ చేస్తాము. ఓకే, నో డౌట్ ఇన్ దట్. ఓకే, లీగల్ బ్యాటిల్ చేస్తాం మేము. స్వామిజీ, న్యాయ పోరాటం జరుగుతుంది. వేలం వెయ్యని ప్రజాక్షేత్రంలో కూడా దీన్ని ఖచ్చితంగా కోట్లాది మందిలో దీని యొక్క భావజాలాన్ని తీసుకెళ్లి అందరికీ తెలియచేస్తాం. స్వామిజీ, వేలం వెయ్యని పక్షంలో ఈ భూములన్నీ ఎలా కాపాడితే బాగుంటుంది? ఏం కాదు, వేలం వెయ్యని పక్షంలో ఈ భూములన్నీ ఎలా కాపాడాలి? ఖచ్చితంగా టీటీడీ ఏమండి, వేలం వెయ్యని పక్షంలో ఒకవేళ వేలం వేయకుండా ఉంటే కనుక అంటే వీటిని ఎలా కాపాడాలి టీటీడీ? మీరు చెప్పినట్టుగా చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అరే మీరు కాపాడలేము అని అంటే అడగండి, మీరు ప్రశ్నించండి, మా దగ్గర సమాధానాలు ఉంటాయి. మీరు కన్సిడర్ చేయరా? అంటే మీరే ఒక గదిలో కూర్చొని నిర్ణయం తీసుకుని మనం కాపాడుకోలేం కాబట్టి అమ్మేస్తామంటారా? మీ భూములు ఉంటాయి, ఎక్కడో 1 సెంటు భూమి ఎవడైనా ఆక్రమిస్తే మీరు కోర్టుకు వెళ్లి గెలిపించుకుని దాన్ని మనవడు వరకైనా సరే 3 తరాలైనా కొట్లాడి సెంటు భూమిని మీరు తెచ్చుకుంటారే? ఎవడైనా పట్టుకుపోతే ఒప్పుకుంటారా? మీ భూములు మీ ఆస్తులు కాపాడుకునేదానికి మీ కోర్టులు, చట్టాలు, నాయకులు, లేకపోతే ఇంకొకళ్ళు, పాలకులు మీకు తరతరాలు ఉంటాయి మీకు కాపాడుకునేదానికి. అంటే దేవుడి భూమి మీరు 5 ఏళ్ళు వచ్చి పోయేదానికి మీరు కాపాడుకోలేకపోవడం ఏమిటి? ఈ 5 ఏళ్ల ముందు ఎలా ఉన్నింది అది? ఇప్పుడు 5 ఉండబట్టే కదా మీరు ఈరోజు అమ్మాలని ఆలోచన వచ్చింది. కాపాడుకోవడం ఎలా అని ప్రశ్నించండి. హిందువుల్ని తీసుకోండి మీరు పరిగణలోకి.
మాలాంటి వాళ్ళని అడగండి. మేము చచ్చిపోయినామా? మేము హిందూ సమాజం ఏమైనా చచ్చిపడిపోయిందా? మూర్చపోయిందా హిందూ సమాజం? గొడ్డుపోయిందా? నోరు లేదా హిందూ సమాజానికి? మీరందరూ పాలించక ముందు దేవాలయాలు మెయింటైన్ అవ్వలేదా? అప్పుడు కాపాడుకోలేదా ఆస్తుల్ని? ఇప్పుడు మీరు వస్తేనే మొత్తం అంతా పర్ఫెక్ట్ గా కాపాడగలిగారా? నేను ఒక్కళ్ళని అడగట్లేదు, ఇక్కడ ఒక నాయకుడిని నేను విమర్శించట్లేదు, వ్యవస్థని ప్రశ్నిస్తున్నాను. ఆ వ్యవస్థ కరెక్ట్ గా ఉంటే ఈ సమస్యలు రావు. మిమ్మల్ని నమ్మింది హిందూ సమాజం, అందుకే మీకు 150 సీట్లు ఎందుకు వచ్చింది? అవతల వాళ్ళు నమ్మలేదు కాబట్టి. మీకు 150 సీట్లు కట్టబెట్టారని అంటే ప్రజలు, మెజారిటీ ఆఫ్ హిందువులు మిమ్మల్ని నమ్మారు. ఆ నమ్మకాన్ని అమ్మకం చేయకండి, అమ్మొద్దు. అది నమ్మకం, ఆ నమ్మకాన్ని మీరు అమ్మొద్దు, దాన్ని అమ్మకంగా మార్చకండి. ఎవరైనా సరే, ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారంటే అక్కడ వకులామాత దేవాలయానికి నేను నిలబడ్డప్పుడు ఆయన కూడా వచ్చి నిలబడ్డాడు. ఆయన దేవాలయం పగల కొట్టేస్తుంటే దానికి నిలబడ్డాడు. ఈరోజు అది బాగా తయారవుతుందనంటే దానికి వన్ ఆఫ్ ది కారణం ఆయన్ని గౌరవించాం మేము. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారంటే ఆయన మొత్తం డబ్బులు పెట్టుకుని కడుతున్నాడు. ఆయన ఎందుకు కట్టాలి ఆ దేవాలయాన్ని? వాళ్ళు హిందువులని భావించారు కాబట్టి, అరే ఇది మన బాధ్యత అనుకున్నారు కాబట్టి వాళ్ళని మేమందరం గౌరవిస్తాం. మేము వ్యక్తుల్ని ప్రశ్నించట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వ్యవస్థని ప్రశ్నిస్తున్నాము. ఈ వ్యవస్థ కరెక్ట్ గా గాడిలో పడితే ఏ వ్యక్తి వచ్చినా ఆ వ్యవస్థ కరెక్ట్ గా అది నడిచిపోతూ ఉంటుంది. వీ నీడ్ ఏ స్ట్రాంగ్ సిస్టమ్, అన్డౌటబుల్ సిస్టమ్ కావాలి. అది మేము ప్రయత్నం చేసేది, అది మేము ప్రశ్నిస్తున్నాం. ఆ సిస్టమ్ తయారు చేయండి అని అంటున్నాం. ఎందుకనంటే దేవాలయాలు మీ చేతుల్లో ఉన్నాయి, ఎండోమెంట్స్ మీ చేతుల్లో ఉంది, దేవాలయ మాన్యాలు మీ చేతుల్లో ఉన్నాయి, దేవుణ్ణి మీ గుప్పెట్లో పెట్టుకున్నామని అనుకుంటున్నారు. కాబట్టి ఒక స్ట్రాంగ్ సిస్టమ్ తయారు చేయండి అని మేము అడుగుతున్నాం. ఓకే అండి, ఓకే స్వామీజీ, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా భూములని వేలం వేయడం అనేటువంటి విషయాన్ని మరోసారి పునరాలోచించుకోవాలి. ఖచ్చితంగా ఆ విషయాన్ని మాత్రం ఆజోలకు మాత్రం వెళ్ళవద్దు అంటున్నారు. వాటిని వేరే విధంగా వాడేటువంటి ఛాన్స్ ఉందని కూడా చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ స్వామీజీ, లైవ్లోకి వచ్చి మీ అభిప్రాయం చెప్పినందుకు. సో ఇక ఒక్కసారి భానుప్రకాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. భానుప్రకాష్ గారు, ప్రస్తుతానికి చూస్తే కనుక ఇంతకుముందు మనం పరిపూర్ణానంద గారితో మాట్లాడేంత వరకు కూడా ఆయన చెప్పిన వెర్షన్ కూడా మీరు వినే ఉంటారు. ఖచ్చితంగా ఎవరు వచ్చినా రాకపోయినా నా అంతట నేనే వెళ్ళి వాదించుకోగలను, ఆ భగవంతుడికి సంబంధించి కూడాను కోర్టుకైనా వెళ్ళడానికి సిద్ధం, ఇక్కడ కాకపోతే సుప్రీంకోర్టుకైనా వెళ్తామంటూ ఉన్నారు. అంటే టోటల్గా చూస్తుంటే కనుక ఒక రకమైనటువంటి రాజకీయ దుమారం కూడా చెలరేగుతోంది. అంటే బీజేపీ కూడా, మీరు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు, బీజేపీ నుంచి కూడా కావాలని వాళ్ళు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కూడా మొత్తం దాదాపుగా అన్ని ప్రతిపక్షాలు కూడా అలాగే చేస్తున్నాయంటూ కూడా ఇటు ప్రభుత్వం కానీ అంటే ఈ వైసీపీ నేతలు కానీ అంటూ ఉన్నారు. ఇదే అంశంపై ఈరోజు బీజేపీ కాదండి, వైసీపీ తప్ప అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు అన్నీ దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు అన్నీ, ఈవెన్ కమ్యూనిస్టులతో పాటు అందరూ చెప్తున్నారు. ఎవరు చెప్పినా వీళ్ళు వినే పరిస్థితి ఉంటే కదండి, ఎవరు చెప్పినా వైవి సుబ్బారెడ్డి గారు వినే పరిస్థితిలో ఉంటే కదా. ఎందుకు ఇంత మొండి వైఖరిలో ఉన్నారో, ఎందుకు ఇంత అహంకార ధోరణితో ముందుకు పోతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఇదే సుబ్బారెడ్డి గారు గతంలో స్వామీజీ చెప్పినట్టు హిందూ దేవాలయ భూముల్ని రక్షించుకుందాం, కాపాడుకుంటామని చెప్పినటువంటి వారి చేతిలో వచ్చినటువంటి అవకాశాన్ని వదిలేసి మిగతా వాళ్ళ మీద విమర్శించడం ఎంతవరకు సమంజసం చెప్పండి. స్వామి దగ్గర ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే స్వామి వారి దగ్గర సేవ చేసుకునే అవకాశం వస్తుంది. అధ్యక్షుల హోదాలో నాకు కూడా ఎన్నో జన్మల పుణ్యమో ఆ స్వామివారి దగ్గర దాదాపు 2 సంవత్సరాలు సేవ చేసే అవకాశం నాకు దక్కింది. ప్రాధాన్యత అసలు ఇప్పుడు ఉండే టైంలో 2 నెలల కాలంలో స్వామివారి దర్శనం లేకుండా భక్తులందరూ ఎప్పుడెప్పుడు స్వామివారిని చూడాలని చెప్పి ఆతృతతో ఉంటే ఇప్పుడు వారిపైన ఇంత పెద్ద భారం, ఈ యొక్క షాక్ మారుంది భక్తులందరికీ. ఏం జరుగుతోంది, ఏమైపోతుంది తిరుమల అని చెప్పి భక్తులు ఎంత ఆవేదన చెందుతున్నారు. ఆలోచించారు అవన్నీ. భక్తుల కోసం పనిచేయాలి మనం, వ్యక్తుల కోసం కాదు. ఇది ధర్మకర్తల మండలి సభ్యులు కానీ అధ్యక్ష పదవి కానీ అది హోదా కాదండి, బాధ్యత. భగవంతుడి దగ్గర మనకున్నటువంటి బాధ్యత. మనం కేవలం కాపలాదారులు మాత్రమే. అక్కడ స్వామివారికి కాపలాదారులు, వారి ఆస్తులు కాపలాదారులు. వాళ్ళ ఆస్తులనే ఇట్లా హారతి కర్పూరంలా కరగదీసే ప్రక్రియకి ఇప్పుడు నుండి ధర్మకర్తల మండలి పూనుకునిందంటే చాలా విచారకరం. కాబట్టే మీరు ఒకసారి సుబ్బారెడ్డి గారితో కూడా
మీరు కూడా హెచ్ఎంటీవీ కూడా మాట్లాడండి, Definitely, ఇలాంటి ప్రతిపాదన definitely. వెనక్కి తీసుకెళ్ళి. ఎందుకంటే ఈరోజు మీడియా కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తోంది Yeah, అనేక definitely. సామాజిక కార్యక్రమాల్లో. కాబట్టి అందరి కోరిక మేరకు వెంటనే Definitely, and, ప్రతిపాదన వెనక్కి అంటే తీసుకుంటారని ఆశిస్తున్నాం. భానుప్రకాష్ గారు. తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. అంటే మరోసారి అంటే మనం ఇంతకుముందు చర్చించిన అంశమే మరోసారి అంటే నిరర్ధక ఆస్తుల విక్రయం అనేది ఇప్పుడు మేం చేస్తున్నది కొత్తగా ఏమీ లేదు. 1974 నుంచే అమ్ముతున్నాం. అండ్ చెవిరెడ్డి గారు కూడా ఇంతకుముందు చెప్పారు, మీరు ఆ బయట వినే ఉంటారు, 169 ఆస్తులు ఇంతవరకు కూడా అమ్మకం జరిగింది. అంటే ఆ ఆస్తులు ఇచ్చిన వాళ్ళంతా వాళ్ళు విరాళాల రూపంలో ఇచ్చిందంతా కూడా మరి వాళ్ళ భావాలన్నీ కూడా ఏమైపోవాలి, వాళ్ళ మనోభావాలు మనం మాట్లాడుకుంటున్నట్టుగా. అండ్ 1990లో కె విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒక ప్రత్యేక జీవోం తీసుకొచ్చారు. ఈ టీటీడీలోకి ఇచ్చినటువంటి ఈ విరాళాలు ఇలాంటి ఆస్తులు వేలం వేసుకోవచ్చు అని. అంటే బీజం అక్కడే పడినప్పుడు మమ్మల్ని మీరు లాభం ఉంది అంటున్నారు వీళ్ళు. అట కాదండి, సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారు? దేవాలయ భూములు అమ్మకూడదు, మహా పాపం అన్నారు కదా. మీ చేతిలో ఉన్న నిర్ణయం అండి. విజయభాస్కర్ రెడ్డి గారు ఏం చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? మీ చేతుల్లో అజెండా ఉంది. ఫిబ్రవరి 29వ తేదీ మీ చేతుల్లో అజెండా ఉంది. దీన్ని నేను రిజెక్ట్ చేస్తున్నాను, దీన్ని నేను భానుప్రకాష్ గారు ఒక్క నిమిషం అండి. మనతో పాటు మధుసూదన్ రెడ్డి గారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మనతో పాటు టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మధుసూదన్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. సార్, ఇప్పుడు ఈ నిరర్ధక ఆస్తుల పేరిట టీటీడీ భూముల్ని వేలం వేయడానికి పూనుకుంది ప్రస్తుతానికి టీటీడీ బోర్డు. మరి దీనికి సంబంధించి దాదాపు సమాజంలో అన్ని వర్గాల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. ఏం చెప్తారు దీనిపై? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు చేసింది కదా సార్, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే దాన్ని జీవోలు తేవటం, మీటింగ్లు పెట్టడం అన్నీ జరిగాయి. దాన్ని సేమ్, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం విజయవాడలో ఉండేది, మెడ్రాస్లో ఉండే భూములు కూడా పనికిరావు, అమ్మాలని తెలుగుదేశం అనుకున్నారు, మళ్ళీ అవి ఆగిపోయినాయి. అదే మరి ఇది కూడా చెప్పారు, ఏమని తెలుగుదేశం చెప్పండి, తెలుగుదేశం చేసిందే మరలా మా మీద బుర్ర తక్కువ తప్పదు. వాళ్ళు రెడీ చేసి పెట్టింది వేస్ట్ అయిపోతున్నాయి, ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి, దాన్ని అమ్మేస్తే కనీసం తిరుమల దేవస్థానం డబ్బులు వస్తుందని చెప్పి వాళ్ళు జీవో రెడీ చేసి పెట్టినారండి. అది వాళ్ళు పెట్టింది, అది ఇప్పుడు కాదు అది. కానీ అంటే స్వామి పరిపూర్ణానంద మాట్లాడుతూ మధుసూదన్ రెడ్డి గారు, స్వామి పరిపూర్ణానంద గారు దీనిపై ఏమంటున్నారంటే వాళ్ళు చేసిన తప్పే మళ్ళీ మీరు ఎందుకు చేస్తున్నారు, అదొక తప్పుడు కార్యక్రమం అంటున్నారు ఆయన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే 144 ఆస్తులు అమ్మేశారు. ఇప్పుడు వరకు దాదాపు 6 కోట్లకి అమ్మేశారు. వాళ్ళే మాట్లాడతారు మళ్ళీ ఇది చేసినారని. వాళ్ళు పెట్టిన దాన్నే దాని బోర్డు డిస్కస్ చేశారు, మాకు ఎట్టుంది దీన్ని ఏం చేద్దాం పడదాం ఇవన్నీ కూడా ఆలోచించిన చెప్పారు, చెప్పిన దాన్ని చెప్పినారు. అంతేగాని ఇది కావాలని వాళ్ళే చెప్పిందే కదా, వాళ్ళే పనికిరావు భూమి ఎవరంటే వాళ్ళు ఆక్రమించేస్తున్నారు, దాన్ని తీసుకుని దేవుడి కన్నా మిగులుతుందని చెప్పి వాళ్ళు చేసిందే కదండి. అప్పుడు వైఎస్ఆర్ పార్టీ లేదు కదా. ఓకే, ఇప్పుడున్న టీటీడీ బోర్డు మెంబర్స్ కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి కూడా సమాచారం వస్తోంది మాకు. ఇప్పుడు డిస్కస్ చేశారు, మాట్లాడుతున్నారు. అంటే ఉంది సార్, అంటే ఇంక ఫర్దర్గా ఈ భూముల్ని వేరేగా డెవలప్ చేసి, అంటే ఒక హిందూ ధర్మాన్ని బతికించడానికి, అంటే ఒక దేవాలయాన్ని నిర్మించో, లేకపోతే మరొక ఆశ్రమం నిర్మించో, లేకపోతే ఏదో ఒకటి అంటే వేరే విధంగా ఉపయోగించే పరిస్థితి లేదనుకోవచ్చా? ఇప్పుడు ఆల్రెడీ ఎందుకు చేస్తున్నారంటే ఒక కంట్రోల్, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సిస్టమ్ ఉంటుందండి. అవును, ఆల్రెడీ అమ్మకం అనేది ఎందుకు అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే భూములు ఆక్రమించుకునేసి ఉంటారని ఉద్దేశంతో ఇప్పుడు రోడ్డు పోయి తిరుపతి దేవస్థానం పోయి రద్దు చేసుకున్నాడు, పోయి నిలబడి ఇది మాది కాళహస్తిలో కూడా ఒక ల్యాండ్ వేస్తున్నారండి. ఇప్పుడు 20 సంవత్సరాలు ఇది కోర్టులో జరగతానే ఉంది, రాజులు ఇచ్చేసినారు, జరగతానే ఉంది కేసు వేశారు. అలా అన్నా గొప్పమైంది డబ్బులు వస్తున్న ఉద్దేశంతో ముందు గవర్నమెంట్ వాళ్ళు ఆలోచించి చేసి దాని జీవోలను రెడీ చేశారు. దానికి డిస్కస్ జరుగుతున్నది. ఓకే, అంటే ఇది చర్చ దశలోనే ఉందనుకోవచ్చా, లేకపోతే డెసిషన్ తీసుకున్నారా? చర్చల దశలో జరుగుతున్నదండి డిస్కస్. బోర్డు మీటింగ్ అంటే ముందే ఉన్నాయి, ఏమి పెట్టున్నారు అన్ని డిస్కస్ జరుగుతాయి కదండి. అవునండి. మళ్ళీ రేపు 28వ తేదీన టీటీడీ బోర్డు మీటింగ్, పాలక మండలి సమావేశం కూడా ఉందంటున్నారు. అందులో కూడా ప్రధానంగా చర్చకు వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఉంటుంది సార్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇది లేనిది ఉంది లేని సృష్టిస్తున్నారు కదా, ఖచ్చితంగా డిస్కస్ ఉంటుంది. ఓకే, అంటే ఏది ఏమైనా కూడా టీటీడీ భూములను అయితే వేలం వేయడానికి డెసిషన్ తీసేసుకున్నట్టే సార్. అంటే ఏది ఏమైనా కూడా భూములు వేలానికైతే ఒక నిర్ణయం తీసుకున్నారు. హలో సార్, వినబడుతోందా?
హలో. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎనీవే మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇక టీటీడీ భూముల్ని వేలం వేయడాన్ని రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అలాగే వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఉపవాస దీక్ష నిర్వహిస్తోందని జేవీఎల్ ప్రకటించారు. ట్రస్ట్ బోర్డ్ 50 భూముల్ని అమ్మాలని, ల్యాండ్స్ని అమ్మాలని చెప్పి మొన్న కొద్ది రోజుల క్రితం ఒక ప్రతిపాదన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని మంజూరు చేయటం జరిగింది. ఈ రకంగా స్వామివారికి భక్తులు సమర్పించినటువంటి భూముల్ని వేలంపాట ద్వారా అమ్మేయటం భక్తుల మనోభావాలను తీవ్రంగా తీసేలా ఉంది. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రతిపాదనలు ఏవీ తీసుకురాకూడదని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, స్వామివారి భక్తులు అనేక మంది ఉపవాస దీక్షలో పాల్గొని టీటీడీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వెలువరించిన ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేయటం జరుగుతోంది. ఇదిలా ఉంటే టీటీడీ భూముల వేలంపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పందించారు. దేశంలోని అన్ని హిందూ దేవాలయాలు, సంస్థలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆదర్శంగా తీసుకుని పనిచేస్తాయంటున్నారు ఆయన. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యధిక ఆదాయం వచ్చే దేవాలయాల్లో ఒకటిగా టీటీడీ ఉందన్న పవన్ మంచి పద్ధతులను అనుసరించి ఇతరులకు స్ఫూర్తిగా నిలవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఇక టీటీడీ భూములను అమ్మేస్తే ఇతర దేవస్థానాలు కూడా ఈ పద్ధతులనే పాటించేటువంటి అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు ఆ ట్వీట్లో. దీంతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఆయన అన్నారు. భూములు రెవెన్యూ కోసం ఉపయోగపడతాయని, ప్రభుత్వ భూముల్ని, ఆస్తుల్ని సర్కార్ తప్పనిసరిగా కాపాడుకోవాలని సూచించారు. సో ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చా కార్యక్రమం. ఏది ఏమైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానం భూముల వేలం ప్రక్రియకి సంబంధించి అటు శ్రీపీఠం స్వామి పరిపూర్ణానంద సైతం చెప్తూ ఉన్నారు, తాను ఒంటరి పోరాటం సైతం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, వేలాన్ని అడ్డుకుంటాను అంటూ కూడా. మరి ఆల్రెడీ అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. చూడాలి రేపు 28న జరగబోయేటువంటి టీటీడీ పాలక మండలి సమావేశంలో ఎటువంటి చర్చ జరుగుతుంది, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి విషయానికి సంబంధించి కూడా మనం చూడాల్సి వస్తుంది.